నమస్తే. మనందరి కోసము చిక్కుడుగాయల తాలింపు ఎట్లా చేసుకోవాలా అనేది నేను మీకు చూపిస్తున్నా అన్నమాట. ఈ విధంగా మీరు కూడా వండుకొని చేసుకొని తినండి. ఆ తర్వాత నాకు కామెంట్ కూడా రాయండి, లైక్ చేయండి నాన్న. సరే, ఇప్పుడు ఇలా అన్నీ ఒలిచేసుకొని కొన్ని బ్యాళ్ళు కూడా అందులోకి వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకోవాలన్నమాట. బ్యాళ్ళు ఈ కాయలు కూడా అన్ని వేసుకొని ఇలా ఒక 2 విజిల్లు, ఇంకొంచెం మెత్తగా కావాలంటే 2 విజిల్లు వచ్చినాక అలాగ పెట్టేస్తే ఆ ఆవిరికి అనేది అట్లనే మెత్తగా అయిపోతాయి అన్నమాట. చూడు, అన్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నాం కదా. ఇది కుక్కర్లో మిగిలిన రసం. మళ్ళా ఒక గోళం అనేది పెట్టుకొని మనము అంటే తిరగబాత పెట్టుకోవాలి కదా. మనకు సరిపడా ఆయిల్ వేసుకొని అందులోకి బాగా కొంచెం వేడైన తర్వాత ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత మనము కొంచెము ఎర్రగడ్డలు కట్ చేసుకొని మన ఇష్టం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు ఎర్రగడ్డలు అనేది. ఇప్పుడు కొంచెము అట్లా ఇలా అలాగా కొంచెం చిటపట అని ఆవాలు కూడా అనల్లా. కొంచెం దూరగా ఎర్రగడ్డలు కూడా కొంచెం ఏగల్ల, ఎర్ర కలర్లో రావాలి కదా. అప్పుడు కొంచెము పసుపు అనేది వేస్తే అది త్వరగా మగ్గుతుందనమాట. ఎర్రగడ్డలకి ఉప్పు అనేది వేస్తే త్వరగా మగ్గుతుందనమాట. ఎర్రగా తిరగవాత బాగా ఏగుతుందనమాట. అప్పుడు వెంటనే కొంచెం మళ్ళా స్టవ్ సిమ్ములో పెట్టుకొని ఆ సిమ్ములో పెట్టుకున్న తర్వాత కరివేపాకు 2 మిరపకాయలు చుంచుకొని అందులోకి వేసుకొని అప్పుడే వెంటనే కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. ఆ వేడి నూనెలో కొంచెము పసుపు అనేది రొంత ఎగిందనుకోండి, ఆ పసుపు వాసన రాకుండా తిరుగుబాతులో మంచి గమ వాసన వస్తుంది అనమాట. లేదంటే పచ్చి వాసన వస్తుంది మనకి. ఎందుకంటే మనం కొంతమంది అంగళ్ళలో వాడతారు, కొంతమంది ఒరిజినల్గా వాడతారు. చూడండి, ఇలా గోళంలోకి వేసుకొని తిరుగుబాతులోనే అదంతా అలా కలుపుతూ 2 నిమిషాలు అలా మగ్గనిస్తే ఏమవుతుందంటే దానిలో ఉన్నటువంటి వాటర్ అంతా ఆ నూనె అనేది పిలిచేసుకొని వేడికి పొడిగా కొంచెం తేమగా ఉంటుంది. అప్పుడు శనగ్గింజల పొడి అంటాం, మాకల్లా శనగిత్తనాల పొడి అంటాం మేము. లాస్ట్లో చివరిగా ఇలా వేసుకుంటే మనకెంతో రుచికరమైనటువంటి చిక్కుడుగాయల తాలింపు రెడీగా అయిపోయిందనమాట. చూసినారా? ఈ తాలింపు జొన్న రొట్టె లేకైనా మనం తినవచ్చును, చపాతీ లేకైనా, పూరీ లేకైనా, దోశలు లేకైనా, ఇంకా ఏ టిఫిన్ లేకైనా కాదు. మనం అన్నం ముద్ద ప్రతి వంటలేకి దీన్ని సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీకరమైనటువంటి ఈ చిక్కుడుగాయ తాలింపు అనమాట. నేనైతే ఇట్లా జొన్న రొట్టె చేసుకొని తాలింపు అనేది రెడీగా చేసుకొని నేను సిద్ధంగా పెట్టుకొని తిన్నానన్నమాట. మీరు కూడా మీకు వచ్చినటువంటి రొట్టెలు చేసుకొని ఆ తాలింపు వేసుకొని తినండి నాన్న. నా వంటలకు మీరు కామెంట్ రాయండి, లైక్ చేయండి నాన్న. బాయ్ తల్లి.